నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇక్కడ అరుణాచలం అనేటటువంటిది విశేషమైనటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటి అరుణాచల క్షేత్రము. ఇది అగ్నిలింగంగా ప్రాశస్త్యం చెందినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము. ఇది అచలమైనటువంటిది. అలాగే భక్తులందరికీ కూడా ఎనలేనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి క్షేత్రము. దీనిని ముక్తి క్షేత్రము అని అంటూ ఉంటాం. ముక్తి క్షేత్రం అంటే అరుణాచలంలో ఎవరైతే అడుగు పెడతాడో ఆ జీవుడు కైవల్య ప్రాప్తిని పొందేటటువంటి గొప్ప మహద్భాగ్యాన్ని పొందేటటువంటి సదవకాశాన్ని కలిగించేసేటటువంటి క్షేత్రము ఈ యొక్క అరుణాచల క్షేత్రము. ఇక్కడ ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఏంటి అంటే, మామూలుగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే గర్భాలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అరుణాచల క్షేత్రము ఆ కొండంతా గర్భాలయమే. అక్కడ అణువణువున కొలువై ఉండేటటువంటి వాడు పరమశివుడు. అక్కడ అచంచలమైనటువంటి గిరిగా ప్రాశస్త్యం చెందినటువంటి కొండ ఆ యొక్క అరుణాచల క్షేత్రము. ఇక్కడ ఇది ఎప్పుడు వెలిసిందో మనము వేళ్ల మీద ఆధారపడి కూడా చెప్పలేనటువంటి అతి పురాతనమైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇది కృతయుగంలో బంగారు కొండగా ఉండేదట. ఏది? ఈ అరుణాచల క్షేత్రము. ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి ఇదంతా ఆ కొండంతా కూడా మణిగా మారిపోయింది. ఆ తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి అదంతా కూడా వెండి కొండలా ఉండేటది. కలియుగానికి వచ్చేసరికి అదంతా కూడా కొండ ప్రదేశంగా మారిపోయింది. అంటే యుగాలు మారుతున్న కొద్దీ అక్కడ ఆ కొండ యొక్క ప్రాశస్త్యం కూడా మార్పు చెందుకుంటూ రూపాంతరం చెందుకుంటూ ఇప్పుడు గిరిగా మారినటువంటి క్షేత్రము ఆ యొక్క అరుణాచల క్షేత్రము. ఈ అరుణాచల క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఏంటి అంటే, అది ముక్తినిచ్చేటటువంటి క్షేత్రము. కాశీ లాంటి ప్రదేశం ఎంతనైతే మనిషికి అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తుందో ఒక్కసారైనా కాశీ వెళ్ళి రావాలని, అలాగే అరుణాచల క్షేత్రం కూడా అదే ప్రాశస్త్యం పొందినటువంటి క్షేత్రం. ఇక్కడ విశేషంగా గిరి ప్రదక్షిణ దాదాపుగా 14 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అక్కడ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది చేయడం ద్వారా మనకు అచంచలమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి జరిగేటటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రం. అందుకే ఆ అరుణాచల క్షేత్రానికి ఒకసారైనా వెళ్ళి రావాలి. ఇంకా అక్కడ విశేషంగా ప్రదక్షిణ చేయాలంటే పౌర్ణమి సమయమునందు ప్రదక్షిణ చాలా విశేషమైనటువంటి ప్రదక్షిణ. కాబట్టి అరుణాచలం ఏ క్షేత్రమైనా సరే మనకు పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి క్షేత్రమే. కానీ అరుణాచల క్షేత్రం ఒక్కటి మాత్రము మనకు ముక్తిని ప్రసాదించేటటువంటి క్షేత్రం. మళ్ళీ అరుణాచలంలో అడుగు పెడితే గనక మళ్ళీ మనకు మానవ జన్మ అనేటటువంటిది ఉండదు. శివుడిలో ఐక్యమైపోతూ ఉంటాము. శివ సాన్నిధ్యంలో శాశ్వతంగా ఉండేటటువంటి ఆ కైవల్యాన్ని మనం పొందేటటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రం. అందుకే అరుణాచల క్షేత్రము అగ్నిలింగంగా ప్రాశస్త్యం చెందింది. అగ్ని ఏం చేస్తుంది? మనిషి యొక్క పాపాలనే కాదు, సృష్టిలో దేన్నైనా దహించేటటువంటి శక్తి ఉన్నటువంటిది అగ్ని మాత్రమే. అందుకే అలాంటి అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత మన పాపాలన్నింటినీ కూడా దహింపజేసేటటువంటి క్షేత్రం ఆ యొక్క అరుణాచల క్షేత్రం. అందుకే ఆ అగ్నిలింగంగా ప్రాశస్త్యం చెందింది. ఎందుకు అని అంటే కనుక అగ్ని యొక్క తత్వము అనేక రకాలైనటువంటి చెడుని నాశనం చేయడానికి, అలాగే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని, మనలో ఉన్నటువంటి చెడుని నాశనం చేసేటటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రం. అక్కడ మనలాంటి మనుషులే కాదు, ఎంతోమంది గొప్పనైనటువంటి వాళ్ళు, ఋషులు, మునులు, అలాగే రమణ మహర్షుల వారు ఎంతోమంది ముక్తిని పొందినటువంటి క్షేత్రంగా ప్రాశస్త్యం చెందినటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. అందుకే జీవితంలో మనిషి ఒక్కసారైనా కొన్ని క్షేత్రాలు దర్శించుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. అందులో ఒక క్షేత్రం అరుణాచల క్షేత్రము. కాబట్టి వీలైనటువంటి ఆ అరుణాచల క్షేత్రంలో చాలామంది కోరికలతో వెళుతూ ఉంటారు. కోరికలు లేకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే
కోరిక అనేటటువంటిది భగవంతునికి చెప్పుకోవాల్సిన పని మనుషులకు ఏమీ లేదు. మనం ఏ కష్టంతో వెళుతున్నామో భగవంతుడు వెంటనే ఆ క్షేత్రంలో అడుగు పెడితే ఆ కష్టాన్ని మనకు తెలియకుండానే దూరం చేసేస్తాడట. నువ్వు వెళ్ళి మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అని అడగాల్సిన పని లేదు. మనకేం కావాలో అమ్మ మనకు ముందే సమకూర్చేసేటటువంటి విధానాలు మన తల్లికి ఎలా ఉంటుందో అలాగే తండ్రి శివయ్యకు కూడా మనం అడగకుండానే అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు పరమశివుడు. అందుకే అరుణాచలం అంత ప్రాశస్త్యం చెందినటువంటి క్షేత్రం. ఇది అతి పురాతనమైనటువంటి అంటే కృతయుగము నుంచే ఉన్నటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఒక్కసారైనా సరే అక్కడ అడుగు పెట్టిరండి, మీ జన్మ ధన్యమైపోతుంది. ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కష్టం ఉన్నవాడికి కష్టం అనేటటువంటిదే కలగదు. దుఃఖములు అన్నటువంటి వాడికి దుఃఖములను దూరం చేసేటటువంటి క్షేత్రము. ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి క్షేత్రము అరుణాచల పుణ్యక్షేత్రము. కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి వెళితే చాలు మనకు ఎనలేనటువంటి పుణ్యం కలుగుతుంది. జీవుడు సంతృప్తిగా కైవల్య ప్రాప్తిని పొందాలంటే అరుణాచల క్షేత్రానికి వెళితేనే జీవుడు ముక్తిని పొందగలుగుతాడు. తన ఆఖరి చివరి శ్వాసలో కూడా ఆ భగవంతుడు ఈ జీవుడు నా యొక్క అరుణాచల కొండ క్షేత్రానికి వచ్చాడు, అక్కడ గిరి ప్రదక్షిణ చేశాడు కాబట్టి ఈ జీవికి ఏ కష్టం లేకుండా ఏమాత్రం బాధ లేకుండా ముక్తిని కలిగించేటటువంటి వాడు పరమశివుడు అవుతాడు అని ఆ యొక్క పురాణాల్లో చెప్పడం జరిగింది. కావున అరుణాచల పుణ్యక్షేత్రము పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. అక్కడ ఒక్కసారి మీ యొక్క జన్మను తరింపజేసుకోవడానికి ఆ క్షేత్రంలో అడుగుపెట్టి చూడండి, మీ జన్మ చరితార్థమవుతుంది. శివుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అక్కడ అరుణాచల క్షేత్రమునందు మనకు 8 లింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. తూర్పున ఇంద్రలింగము, ఆగ్నేయమునందు అగ్నిలింగము, అలాగే దక్షిణమునందు యమలింగము, నైరుతి యందు నైరుతి లింగము, అలాగే పశ్చిమమునందు వరుణలింగము, వాయువ్యమునందు వాయులింగము, ఉత్తరమునందు కుబేరలింగము, ఈశాన్యమునందు ఈశ్వరలింగము. ఇలా అష్టలింగాలతో కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే ఆ యొక్క అరుణాచల క్షేత్రం. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలు దర్శనమిస్తాయి. ఆ 8 లింగాలను కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఏ ఒక్క లింగాన్ని దర్శనం చేసుకోకపోయినా అందులో నీకు ఒకటి తగ్గిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా ఏంటి అంటే తూర్పు లింగానికి మనము దర్శనం చేసుకుంటే కనుక రాజ్య పదవులు కలుగుతూ ఉంటాయి, అంటే రాజ్యాధికారాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆగ్నేయ లింగాన్ని మనం దర్శనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలను దహింపజేస్తూ ఉంటుంది. దక్షిణ లింగాన్ని మనము దర్శనం చేసుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే మన గండములు యమగండ కాలములు అంటాము, లేదా చీటికి మాటకి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, లేదా అపమృత్యు దోషాలు అంటే మనకు తెలియకుండానే ఏదో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, మన ప్రాణానికి కలిగించేటటువంటి నష్టాలు. అలాంటివన్నీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ యమలింగాన్ని దర్శనం చేసుకోవాలి. నివృత్తి లింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా మన కీర్తి ప్రతిష్టలు అనేక రకములైనటువంటి లాభాలు చేకూరుతూ ఉంటాయి. పశ్చిమ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు అనేక రకములైనటువంటి ధనప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. దానితో పాటు ఆయుర్వృద్ధి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నైరుతి లింగాన్ని దర్శించడం, నైరుతి పశ్చిమం వాయువ్య లింగాన్ని దర్శించుకోవడం ద్వారా మనకున్నటువంటి శ్వాసకోశ సమస్యలు తీరిపోతూ ఉంటాయి. అలాగే శివుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది. ఉత్తరం నందు కుబేరలింగము, కుబేరలింగాన్ని దర్శించుకోవడం వల్ల అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వృత్తి వ్యాపారాదులలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చిట్ట చివరన ఈశాన్యంలో ఈశ్వరలింగము, ఆ ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకు కైవల్య ప్రాప్తి కలుగుతుంది. ఇది ఈ యొక్క అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ. అలాగే అక్కడ ఉన్నటువంటి అష్టలింగాల యొక్క మహిమ, అక్కడ అడుగు పెట్టినంత మాత్రము చేత మన జన్మ తరింపబడుతుంది. అంత దివ్యమైనటువంటి క్షేత్రము అరుణాచల అగ్నిలింగ క్షేత్రము.